కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు వస్తాయి, ఉన్న ఇండ్లకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయనను గెలిపించి తీసుకొని వస్తే ఈరోజు ఏం చేస్తున్నారంటే ప్రజలందరినీ కూడా టెన్షన్లో పెట్టేసాడు. ఎప్పుడు ఏమవుతుందో, ఏ టైంలో ఏమవుతుందో అని చెప్పేసి టెన్షన్లో పెట్టేసి ప్రజలకు ఎక్కడ అర్థం కాకుండా ఇప్పుడు ముందుకు పోతే బాగుంది, వెనక పోతే చెరువు అయిపోయింది వాళ్ళకు. అసలు ఎవరికి ఏం చెప్పాలనో అక్కడ చూస్తే పోలీసు వాళ్ళు సతాయిస్తున్నారు. ఎవరు రావద్దు, ఇక్కడ ఎవరు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, ఏం చెప్పొద్దు అని వాళ్ళు అంటారు. లోకల్ లీడర్లు భయపెట్టిస్తున్నారు. మాకైతే నిన్న నుంచి అయితే ఒక టెన్షన్ అయిపోయింది. అసలు మీరు ఎందుకు వస్తారు, ఇక్కడ అవసరం లేదు, ఇట్లా మాట్లాడొద్దు, ఎవరు రావద్దు అంటే ఏంటి, మాట్లాడడానికి కూడా హక్కు లేదా మాకు? మా ఇళ్ళ కోసం మేము మాట్లాడుకోనికి హక్కు లేదా మాకు? ఇది అసలు ఏంది, అసలు ప్రజాపాలన దొంగ పాలన. ఇది ప్రజల కోసం పాలన చేయడానికి వచ్చిర్రా, వాళ్ళ కోసం సంపాదించుకోవడానికి వచ్చిండ్రా? మేము అడిగేది ఒకటే, మూసీ ప్రాజెక్టు చేస్తామంటారు. మూసీ ప్రాజెక్టు చేస్తామంటే మూసీ పక్కన ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఆ ఇండ్లు ఎన్ని ఇండ్లు పోతున్నాయి, ఎన్ని ఉంటున్నాయి, కనీసం ప్రజలకు కూడా తెలియాలి కదా ముందు జాగ్రత్తకు. ఇప్పుడు తెలియకుండా ఎప్పుడు ఏ ఇండ్లు ఎప్పుడు మన ఖమ్మంలో తీసినట్టు తీసేస్తారేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. అది కాదు కదా వాళ్ళ పరిపాలనలో మేము ఇది చేస్తున్నాము, దాంట్లో గిన్ని ఇండ్లు పోతున్నాయి, ఇది ప్రాబ్లము, ఇది అని సమాధానం చెప్పాలి. ప్రజలకు సమాధానం చెప్పకుండా ఖాళీ మూసి నుండి 50 మీటర్లు రోడ్డుకు తీస్తాం ఇండ్లు అని చెప్పేసి ఖాళీ మీటర్లు తీస్తామని చెప్తారు. అందులో ఎన్ని ఇళ్ళు పోతే తెలియదు కదా, ఎన్ని ఇళ్ళు పోతాయి అసలు ఏంది. కొంతమంది అయితే మొన్న కట్టుకున్నారు, అందరు 20 లక్షలు 30 లక్షలు లోన్లు పెట్టి ఈఎంఐలు తీసుకొని ఇండ్లు మళ్ళీ ఇండ్లు అమ్ముకొని కూడా మళ్ళీ వాళ్ళు అక్కడనే కట్టుకున్నారు. చిన్న ఇండ్లు ఉంది కదా మళ్ళీ పెద్ద ఇల్లు తీసుకోవాలని చెప్పేసి ఆ చిన్న అప్పులు తెచ్చుకొని చిన్న ఇల్లు తీసి కొంచెం మళ్ళీ పైన కింద కట్టుకున్నారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళే తీసేసి ఒక్కొక్క ఫ్యామిలీలలో 50 గజాలు ఉన్న 4 ఫ్యామిలీలు ఉన్నాయి అందులో. అంటే అందులోనే పార్టీషన్ వేసుకొని ఉన్నారు. మరి ఇప్పుడు అక్కడ ఎక్కడో తీసుకుపోయి అక్కడ వేస్తే ఉన్న ఒక ఫ్యామిలీలో 4గురికి ఇస్తారా మరి ఇండ్లు? అట్లా చెప్తున్నారా? ఏది లేదు, ఖాళీ తీసేస్తాం. అది కూడా ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టిరు, ఫోన్ నెంబర్ ఉండాలంట. ఫోన్ నెంబర్తోని వీళ్ళకి ఇల్లు ఉందా, వీళ్ళకి రేషన్ కార్డు ఉందా, వీళ్ళకి లోన్ వచ్చిందా, వీళ్ళకు ఓటర్ లిస్ట్ ఉందా, వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఫోన్ నెంబర్తో అన్ని తెలుసుకుంటారంట. మరి ఫోన్ నెంబర్తో తెలుసుకోవాలి, లింక్ ఉందా లేదా తెలియాలి కదా ప్రజలకు. ఆ లింక్ ఉంటేనే కదా వాళ్ళకి ఇల్లు ఉంది లేని తెలుస్తుంది. అసలు లింక్ కూడా ఉన్నదని తెలియదు. ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా, కనీసం ప్రజలకు ఏ అవగాహన లేదు. అసలు ఏం చేస్తున్నారో ఈ ప్రభుత్వం తెలియదు. అచానక్ వచ్చి ఎప్పుడు మీద పడుతున్నారు అని చెప్పేసి టెన్షన్లో చచ్చిపోతున్నారు పబ్లిక్. మొన్న 2-3 హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అసలు ఏంది ఇంత భయపెట్టిస్తుంది గవర్నమెంట్? అసలు గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఎంత ఆశపడ్డారో అంత నిరాశ అయిపోయింది. ఇప్పుడు ఎంత భయపడుతున్నారు అంటే ఇప్పుడు మాకే మాట్లాడుతుంటే వణుకు పుడుతుంది. అసలు ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు ఏందో అని చెప్పేసి ఇంత భయంతో బతారా ప్రజలు? ప్రజా పాలన అంటే ఇదేనా దొంగ పాలన? మేము అడిగేది ఒక్కటే, ఈ మూసీ గురించి ప్రజలకు అందరికీ తెలియజేయాలి ఒకటి. రెండోది, ఇక్కడే వీళ్ళకి ఇండ్లు కట్టియాలి. ఇప్పుడు వీళ్ళంతా 70-80 ఏళ్ళ సంది, మళ్ళా వీళ్ళే 70-80 ఏళ్ళు ఉన్నారు. మళ్ళీ వీళ్ళ అత్త మామ వీళ్ళందరూ కూడా ఇక్కడనే పుట్టి పెరిగిన వాళ్ళు. మరి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు అర్హత లేనప్పుడు మరి మీకెట్లా ఉన్నది? 5 ఏళ్ళు మీరు పాలనలకే మీకు ఇన్ని కావాలి. మరి 100 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి పాలన వద్దా? ప్రజలకు పాలన వద్దా? వాళ్ళు బతకొద్దా? వాళ్ళ సొంతంగా ఆలోచించవద్దా? 5 సంవత్సరాల కోసం మీరు ఇంతకనం ఆలోచిస్తే మరి 100 ఏళ్ళ సంది ఉన్న వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి? ఇంకా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, ఆ పిల్లలకు పనులన్నీ ఇక్కడనే. ఆడవాళ్ళకు కూడా ఏ ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ ఉద్యోగాలు. ఆ ప్రైవేట్ కూడా ఏంటి, ఇళ్ళలో పని చేసుకోవాలి. వాళ్ళకి 2 టైంలు తిండి తినాలంటే పని చేసుకోవాలి. ఇప్పుడు ఆటోలు కూడా నడుస్తలేవు తెలుసు. ఆటోలలో ఉన్న పరిస్థితి ఏంది? ఫ్రీ బస్సు పెట్టి జనాలను ఇంకా రోడ్డు మీద వేసేసాడు. ఆ లైన్లో వాళ్ళని చూస్తుంటే అసలు ఎంత బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఆయన మాట్లాడుతున్నారా? వాళ్ళకి ఇంకా సరే ఆటోని నడిపిస్తే బతకగలుగుతారు, మళ్ళీ ఆటో లేకుండా ఇంకా వేరే ఏదైనా పని చేసుకోవాలని చెప్పడానికి కూడా లేదు గవర్నమెంట్. అసలు ఏంది, అసలు ఎంత భయం అవుతుంది తెలుసా? అసలు కాంగ్రెస్ వస్తే ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆయన నిలబెట్టి మరీ ఒక దేవుళ్ళ కొలిచి తీసుకొని వస్తే ఈరోజు దేవుడు కాదు, రాక్షసుడు. ప్రజలకు రాక్షసుడు అంటే ఈయననే. ఇప్పుడు అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏమో కనీసం వచ్చి మీకు ఇక్కడనే కట్టిస్తామని ఒక మాటనే చెప్పారు. ఇప్పుడు ఈయన 2 నెలలు 3 నెలలు అయితే తీసేస్తామని అంటారు. కానీ అసలు ఏం తెలియదు, ఎక్కడ వరకు ఇండ్లు పోతాయి ఏంటి, అసలు ఏంది ఏం తెలియదు. మూసీ ప్రాజెక్టు గురించి ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు ఇళ్ళల్లో వచ్చి అడుగును మాకేం తెలియదు అని చెప్తారు. రేపు సడన్గా వస్తే అసలు ఎక్కడ పోతారు వాళ్ళు? మొన్ననే వరదలు వచ్చి ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్లు కూలర్లు, వాళ్ళు ఒక ఫ్రిడ్జ్ కొనాలంటే ఈఎంఐ కట్టాలంటే నెలకు 1500 1600 2000. అసలు అవి ఏడికించి వస్తాయి? ఎట్లా వస్తాయి పైసలు? వాళ్ళు ఎట్లా బతకాలి? ప్రజలు బతకడం కోసం ఏంది అన్నది ఆలోచన ఏం చెప్తలేదు. దీని మీద చాలా మీరు మీడియా మిత్రులు కూడా మా ప్రజలకు మీరు సహకరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇక్కడనే ఉంటాం. ఇక లేదు నాన్న, ఇవి కట్టిస్తా అంటే మేము కట్టుకుంటాం. ప్రభుత్వానికి అందరికి నమస్తే అంటున్నా కదా నాన్న. నేనంటున్నా ఈడ కట్టిస్తేనే మాకు అన్ని సౌలతులు ఉంటాయి. మాకు అక్కడ పోతే ఏ సౌలతులు ఉండవు.
మాకు వచ్చే వాళ్ళు కూడా రారు, మా బంధువులుగైనా ఏదైనా ఇది దగ్గర ఉందని అందరు వస్తారు. నేను అంటున్నా ఇక్కడనే కట్టిస్తే గవర్నమెంట్ అధికారులు ఎవరైనా వచ్చి మీతో లేదు చేయబోతున్నామని లేదు మీరు వచ్చారు ఫస్ట్ నుంచి అయినా మీరే ముందు ఉంటాం. డబుల్ బెడ్రూమ్లు ఇస్తారంట కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. ఏమొద్దు వద్దు ఈయనది మాకొద్దు బిడ్డ ఈయన్నే ఈయన్నే మేము ఇక్కడనే మరణిస్తాం కానీ మాకు ఇక్కడనే ఇల్లు కట్టియాలి. ఏదున్నా మేము ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాం, మాకు బతుకు తెరువు అనేది ఇక్కడనే ఉంది. బయట పోయి ఎక్కడ కూడా పని చేసుకునే పరిస్థితి మాకు లేదు. ఇక్కడ అంటే ఇళ్ళలో పోయి పనులు చేసుకుంటాము, రూపాయో 2 రూపాయలు వస్తేమేమో చూసుకుంటా మా ఫ్యామిలీని నడిపించుకుంటూ ఉంటారు. వీడు ఈ బయట పోయి బతకాలంటే వీళ్ళతోటి కాదు. మాకు సచ్చినా బతికినా ఇక్కడనే వస్తాం, ఇక్కడనే బతాం. వాళ్ళ పిల్లల మన్మళ్ళు కూడా ఇక్కడనే అయ్యారు. కట్టిస్తే ఒకవేళ ప్రభుత్వం ఇక్కడ వచ్చి ఇదే ప్లేస్లో అలా కట్టియాలి. ఇంకోటి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే ఇక్కడ వచ్చి పబ్లిక్ని చర్చ చేసి వాళ్ళ పరిస్థితి ఏందనేది కనుక్కోవాలి. అంటే ఇప్పుడు అవసరం లేని దానికోసం ఎక్కువ టైం తీస్తుండు రేవంత్ రెడ్డి. ఇలాంటి దానికోసం టైం తీయాలని నేను కోరుకుంటున్నాను. పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రజలతోటి చర్చలు పెట్టే ఛాన్స్ ఉందంటారా? ఆయనకు అది లేకనే వస్తలేడు ముంగడికి. ఆ ముఖం లేదు కాబట్టి ముంగడికి వచ్చి మాట్లాడతలేడు. అది నేను చెప్పేది ఏంటంటే ప్రజలతోటి వాళ్ళకి ఏంది సమస్య అనేది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటు కావాలి అది కావాలని వస్తారు కానీ మరి ప్రజలకు ఏం కావాలనేది తెలుసుకోవాలి కదా. ప్రజలకి ఇప్పుడు ఉన్న బిల్డింగ్లు గత ఎన్నో ఏళ్ల నుంచి బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఇరిగిపోతున్నాయి, కూలిపోతున్నాయి, వాన పడితే వాటర్ పోతుంది. ఎంతోమంది ప్రభుత్వాలు వచ్చినాయి, ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఇంకా ఇప్పటికీ ఇల్లులు కూలగొడతాంటారు. ఉన్న ఇల్లులనే ఉంచి వేరే ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే ఇల్లులే కూల్చేస్తాడు. అవునా ఇప్పుడు మా బావకోలం చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ అంతా బతుకుతారు ఉంది. ఇప్పుడు గరీబోళ్ళు ఇన్ని ఏళ్ల నుంచి ఉండి ఇక్కడ బతికి బయట పోయి ఏడ బతుతారు. ఇప్పుడు ఇక్కడ ఏదో ఇంట్లో చిన్న చిత్కు పని చేసుకొని బతుకుతారు. ఇక్కడ ఆకులు గుచ్చుకుంటారు. మీ గురించి మాట్లాడితే మీరు పోయి ఒకసారి అక్కడ ఉండి చూడండి, తెలుస్తుంది వాళ్ళ బాధ ఏందో, వాళ్ళ కోసమే చేస్తున్నాను ఇదంతా అని చెప్తున్నాడు. లేదు ఆయన వచ్చి ఉండమని ఇక్కడ మాకు తెలుస్తుంది కదా. ఆయన అసలు మా దగ్గరకు వచ్చి ఒక్కసారి కూడా చర్చ చేయలేదు, ఒక మీటింగ్ వేయలేదు. ఆయన ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మా బస్సులు వచ్చి మరి ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి ఏంది అనేది అడగాలి కదా. ఇప్పటివరకు ఎవరికి అడగలేదు కూడా, ఎవరికి చర్చ కూడా. సంతోషంగా అన్నారని ఎవరు అన్నాయో గరీబోళ్ళకి రూపాయి వచ్చినా సంతోషంగా ఉంటారు, 10 రూపాయలు వచ్చినా సంతోషంగానే ఉంటారు. వాళ్ళు ఏది వచ్చినా దాంతో సంతోషంగా దాన్ని సాగరిస్తారు అంతే. సరే ఇప్పుడు ఏదేమైనా కూలిపోయిన ఇల్లులు చాలా ఉన్నాయి, వాళ్ళు కూడా ఇట్లనే అడ్డం పడ్డారు. పెట్రోల్ పోసుకున్నటువంటి మనుషులను కూడా వదిలేసి ఇల్లు కూడా కొట్టారు. మరి మీ పరిస్థితి ఏంది? మీ మీద మాకు అట్లా చేస్తే మేము ఇక్కడ చచ్చిపోతాం కానీ ఈ ప్లేస్ వదిలి మాత్రం ఏడికి పోము. ఇదే ప్లేస్ లో కట్టియాలి, మాకు ఇదే ప్లేస్ లో ఉంటాం మేము. మా బతుకు తెరువు అంతే ఇండే. మాకు అన్ని సౌలతులు ఇక్కడనే ఉన్నాయి, వేరే ఎక్కడ పోయినా మాకు సౌలతులు లేవు. గత ప్రభుత్వంలో కూడా ఇల్లులు కట్టిస్తాం ఇక్కడనే అని చెప్పారు. కానీ ఈ ఇయర్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ మేము మాట్లాడినాము, అప్పుడు ఇక్కడ కట్టిస్తామని ఒప్పుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇల్లులే తీసేస్తామని చెప్తున్నారు. మాకు ఇక్కడ నుంచి తీసుకొని బయట ఎక్కడో ఇస్తా అంటారు. మరి అది ఎంతవరకు న్యాయం అనేది మీరే చూడాలి. గవర్నమెంట్ మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడనే మా ప్రజలకు ఎంతమంది అయితే ఉన్నారో ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఇక్కడనే ఇల్లు కట్టియాలి, ఇక్కడనే జీవన ఉపాధి కలిగియాలి. ఇక్కడ ఉద్యోగాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా జాబులు ఇవ్వాలి, వాళ్ళకి అన్ని సక్రమంగా చేయాలని